హలో గైస్, ఈరోజు అయితే మనం బావరాయాజ్ కాడికి వచ్చేసాం అన్నమాట. గణేష్ చూడడానికి మనది కూడా ఇక్కడ ఉంది. మీకు షెడ్లో మొత్తం తిరిగి మీకు గణేష్ అయితే చూపిస్తా, చూడండి. బావరాయాజ్లోని గణేష్ ఇవన్నీ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో మహారాజా స్టైల్. ఇక్కడ ఒక ఛత్రి అయితే రెడీ అవుతుంది అన్నమాట. గణేషుని చేతిలో ఇట్లా పట్టుకొని హెడ్ పైకి అట్లా ఉంటుంది. ఇక్కడైతే మ్యాక్సిమం సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి. మీకు లోపల ఇంకా చూపిస్తా. ఇక్కడ నాగుల మీద అయితే కూర్చొని ఉంది గణేష్. ఇంకా సైడ్లో రిద్ది సిద్ధి ఇవన్నా. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఉయ్యాల మీద కూర్చొని అయితే ఉంది చూడండి. మనకు ఇట్లా సైడ్లలో రాడ్ వచ్చిన దగ్గర నుంచి ఉయ్యాలు వచ్చేస్తుంది. ఉయ్యాలు వచ్చి ఇక్కడ సైడ్లో నెమలి ఎంకల నుంచి నెమలికలు వస్తాయి. సో ఇదొక యూనిక్ ప్లేస్ చూడండి. ఇదొక యూనిక్ ప్లేస్ ఉంది. పైన నాగులు ఉన్నాయి డైగా. మన మహారాజా ఏమో తో అక్కడే కూర్చొని ఉన్న నాగుల మీద. ఇదొక స్టాండింగ్ పొజిషన్ది చూడండి. ఇది ఒక బిగ్ యూనిక్ సిట్టింగ్ పొజిషన్లో మహారాజా చూడండి. అండ్ అక్కడ ఒక స్టాండింగ్ పొజిషన్లో, ఇక్కడ కూడా ఒక సిట్టింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కింద గ్లోబ్ వచ్చింది. గ్లోబ్ మీద మహారాజా కూర్చొని ఉన్నాడు. సో ఈ షెడ్లో అయితే మ్యాక్సిమం సిట్టింగ్దే ఉన్నాయి. మీకు చూపిస్తున్నా చూడండి. మ్యాక్సిమం అయితే అన్నీ కూర్చొని ఉన్నాయి. నేను ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఆర్చ్ ఏమో బ్యాక్ సైడ్ సూర్యదేవుంది వచ్చింది. అండ్ ఇక్కడ ఒకటి నార్మల్ బ్యాక్ డ్రాప్ ఉంది నార్మల్గా. సిట్టింగ్ పొజిషన్ మహారాజా. ఇక్కడ పైన అమ్మవారు వచ్చింది, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ పైన ఎల్లమ్మ తల్లిది. అండ్ బ్యాక్ డ్రాప్లో మొత్తం త్రిశూలాలు ఉన్నాయి. నాకు తెలిసి చేతిలో వీణ వస్తుంది అనుకుంటా. ఇక్కడ నుంచి ఇట్లా ఒక వీణ చూడండి ఇది. అండ్ ఇది ఒక సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు. చాలా హైట్లో అయితే కూర్చొని ఉన్నాడు గణపతి మహారాజ్. కింద మరి ఏమొస్తుందో చూద్దాం. సో ఇదో సిట్టింగ్ పొజిషన్. వెనకాల బ్యాక్ సైడ్ అన్నీ నాగులది ఉన్నాయి. అండ్ రిద్ది సిద్ధి మన మహారాజా. ఎవ్రీ ఇయర్ ఇట్లాంటిది ఒకటి వస్తూనే ఉంటుంది పీస్. ఎవ్రీ ఇయర్ ఒక పీస్ అయితే అవుతుంది. ఇది రిద్ది సిద్ధి మధ్యలో గణేష్. అండ్ చూసుకోవచ్చు ఈడొక మహారాజా పొజిషన్. కాలు పైకని కూర్చొని ఉన్నాడు మహారాజా. ఈడొక హోలగాడు, వాడిని పట్టించుకోద్దు వ్లాగ్లా అసలు. అండ్ ఇక్కడ ఇదొకటి కుమారస్వామిది ఉంది బ్యాక్ డ్రాప్ మొత్తం. కుమారస్వామి మహారాజా సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ ఒక గణేష్ ఏదైతే చూసుకోవచ్చు కంప్లీట్గా. మొత్తం 8 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ యా, మనం లాస్ట్ టైం పెట్టిన గణేషే. లైక్ ఇక్కడ కాలభైరవన్ స్వామి ఉండే. అండ్ గణేష్ అయితే సేమ్, కొంచెం హ్యాండ్ ఒకటి మారింది అంతే, కానీ గణేష్ ఫేస్ కట్ అవన్నీ సేమ్. అండ్ ఇక్కడ ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్లు ఉన్నాయి. వర్క్ ఇంకా నడుస్తుంది అక్కడ పైన. ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్లో. కింద ఒక ప్రాపర్టీ ఏదో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి కింద గ్లోబ్ ఉంది. స్టాండింగ్ పొజిషన్ గణేష్. ఒక కాలు గ్లోబ్ మీద ఉంది, ఒక కాలు ఎయిర్లో కొంచెం. అండ్ ఇక్కడ అయితే చాలా హైట్లో కూర్చొని ఉన్నాడు గణపతి. మరి అంత హైట్లో ఏమొస్తుందో తెలియదు, చూద్దాం. మన బ్లాగ్ మళ్ళీ చేస్తూ ఉంటాం. మన గణేషులు కూడా ఇక్కడనే కదా, చూపిస్తూ ఉంటాం మీకు అప్డేట్. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ పొజిషన్లో మహారాజా. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉండు గణపతి మహారాజ్. ఇది ముంబై స్టైల్లో లాస్ట్ టైం పెట్టినట్టు ఉన్నారు. అండ్ ఈ షెడ్లా ఇది ఒక ఆఖరి గణపతి. ఇంకా ఇది చూసుకోండు. అండ్ ఇంకొక షెడ్ అనేది ఉందన్నమాట ముంగట. మనం ఆ షెడ్ కాడికి వెళ్దాం. మీకు అక్కడ కూడా గణేష్ చూపిస్తాను.
ఆర్గనైజర్ రీడ్ అని చెప్తుండో వినండి. క్రిష్ భాయ్ భాయ్ రామ్ రామ్ క్యా కర్ రే సెట్. మన ఆషికి 2లో ఇప్పుడు తీస్తున్న ఆషికి 3లో మెయిన్ హీరో మనకు రాహుల్ భాయ్. హలో స్కై సో మనం ముంగటున్న షెడ్లకి వెళ్దాం అన్నమాట. ఎక్కడైతే చూడొచ్చు గణేషన్ ముంగటున్న ప్రాపర్టీస్ అన్ని ఇవన్నీ బయట ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ ఒక సిమిలర్గా నచ్చినది ఇది ఒక బొమ్మ చూడండి. ఎందుకు పెట్టిరో ఏందో తెలియదు కానీ బొమ్మ మాత్రం మస్తుంది ఇక్కడ. ఇగో వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ముందు చూడండి ముద్దిరా. వావ్, ఆషికి 3 హీరో ఇద్దరు ఉన్నారు. మన బాయ్ ఒక ఇటుకలు లెక్క పెడుతుండు. సో మనం ముంగటున్న షెడ్లకి అయితే వెళ్దాం. ఇంకొన్ని రోజులు అయితే ఇక్కడ సైడ్ కూడా షెడ్ ఇస్తారు అనమాట. ఇక్కడ సైడ్ కూడా గణేష్ రెడీ అవుతాయి. ఇప్పుడైతే మనం లోపల చూద్దాం. బాయ్ హాయ్ బోల్దానా. సో ఇది చూసుకొచ్చి యూనిక్ పీస్. ఫేస్ అయితే పెట్టలే మనం కరెక్ట్గా చెప్పలేము ఎవరి మీద కూర్చుందని గణపతి మాత్రం. ఏదైతే చూడండి. అండ్ హియర్ వన్ మోర్ యూనిక్ గణేష్. ఇది చూడండి, హ్యాండ్స్ అన్నీ 8 హ్యాండ్స్ మొత్తం. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ చూసుకోవచ్చు. ఇక్కడ బయటెక్ స్టైల్ సిట్టింగ్. వీణా ఉంది అనుకుంటా నా చేతిలో. పొజిషన్ అయితే అట్లనే ఉంది, అటు నుంచి ఇటు వీణా. అండ్ యా ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒక గణపతి. అండ్ ఇది మొత్తం స్టాండింగ్ పొజిషన్ ఉంది గణపతి. అండ్ ఇక్కడ కూడా మొత్తం సిట్టింగే. పైన మాత్రం అక్కడ శివుడు పార్వతి అనుకుంటా 2 మూర్తులు వచ్చాయి, చూడొచ్చు మీరు దూరం నుంచి. అండ్ మన గణపతి మహారాజ్. సో లోపల కూడా అన్ని సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నాయి. అక్కడ ఒక్కటి మాత కూర్చొని, మరి రిద్ధి సిద్ధిలో ఒకరు ఉండొచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి రూపంలో ఏదైనా అమ్మవారు ఉండొచ్చు. చూడొచ్చు మీరు. అది మనకు లాస్ట్ టైం ఒక్క విగ్రహం మిగిలిపోయిండే ఉమేష్ భాయ్కి, అది అక్కడ అట్లనే పెట్టేసిండు. సో యా చూసుకోవచ్చు మొత్తం అన్ని సిట్టింగ్ పొజిషన్ ఇది. అండ్ యా 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 ఇక్కడ చూడండి, యోగా స్టైల్లో కూర్చొని ఉన్నాడు చూడండి. ధ్యానంలో కూర్చున్న గణపతి, ధ్యానం చేస్తుండే గణపతి మహారాజ్. అండ్ ఇది ఒక స్టాండింగ్ పొజిషన్. అండ్ చూడండి ఇక్కడ గణేష్ అయితే అర్థమవుతలే, మరి మొత్తం పెయింట్ అయితే అమ్మవారు ఎవరు అనేది తెలుస్తుంది మనకి. చూసుకోవచ్చు. ఇది లాస్ట్ టైం మిగిలిపోయిన సింగిల్ పీస్. నేను కూడా ఉండే అప్పుడు లాస్ట్ టైం ఇది మిగిలిపోయినప్పుడు మన గణేష్ లాస్ట్ టైం ఈయనే రెడీ చేయించినాం. అండ్ అక్కడొక్కటి తయారవుతుంది, నాకు తెలిసి అమ్మవారు అనుకుంటా, అమ్మవారు ఎవరు ఉండొచ్చు. ఫేస్ రెడీ అయితే మనకు తెలిసిపోతుంది అది. అంటే లైక్ గణపతి మహారాజ్ ఇంకొక ఆయనతో అయితే మాట్లాడుతున్నట్టు ఉంది అదా పొజిషన్. అండ్ ఏదో ఒక గణపతి కృష్ణుడితో ఏదో ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న గణపతి. ఇక్కడ పులి రెడీ అవుతుంది. అక్కడ మొత్తం ఒక గణేష్ కుందన్ వర్క్ అయితే అయిపోయింది, అక్కడ పెట్టిరు. లాస్ట్ టైం మిగిలిపోయినది అది కూడా మొత్తం కుందన్ వర్క్ అయిపోయింది, కవర్ చేసేసారు. సో హే గైస్, ఇప్పుడైతే మనం బౌరాజ్లో ఉన్న మొత్తం గణపతిని అయితే కవర్ చేసేసాం అన్నమాట. సో ఇక్కడ వరకే మన బ్లాగ్. ఇంకా కలుద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ సండే లేదా టైం దొరికినప్పుడు. టిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ బాయ్.